అల్లరి చేయాలి, ఆడుకుంటప్పుడు ఆడుకోవాలి, అల్లరి చేయదు. అల్లరిలోనే అభివృద్ధి అనేది ఉంటుంది. కానీ ఎంత చేయాలి? అల్లరి చేసుకోవాలి, చదువుకుంటప్పుడు అలా చదువుకోవాలి. ఎప్పుడైనా మనకు క్రమశిక్షణతో ఎప్పుడైతే ఉంటావో అప్పుడు అన్నీ వస్తాయి నీకు. నువ్వు క్రమశిక్షణ లేదు, గురువులను గౌరవించడం లేదు, తల్లిదండ్రులను గౌరవించడం లేదు, తోటి వాళ్ళని గౌరవించడం లేదు, అప్పుడు నీకు ఎంత వచ్చినా కూడా అది నువ్వు ఆచరణలో పెట్టలేవు. క్రమశిక్షణతో ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చినవన్నీ కూడా ఆచరణలో పెడతారు. ఇంప్లిమెంటేషన్ ఆచరణలో పెడితేనే లాభం. నేను అన్ని మంచి మాటలు చెప్తా, కానీ నేను క్లాస్కి వచ్చి నేను మంచి చదవాలంట అన్నీ చెప్తాను. నేను చెప్పాను అనుకో, ఏం చెప్పాలనుకో, సార్ అయితే అన్నీ చెప్పాను, సార్ తెలిసిపోతుంది ఏంది వీళ్ళు సరిగా వినట్లేదు, సరిగా నేను చెప్పింది వినట్లేదు కాబట్టి నువ్వు అంటున్నారు, అంతే కదా. మరి మీరు వింటారు కూడా, మరి చెప్పండి మరి ఏమనుకుంటారు, మీరు ఏమనుకుంటారు? నేను అన్ని మంచి చెప్తున్నా కానీ నేనేం పాడని చెప్పాను, అప్పుడు నాకు గురించి మీరు ఏమనుకుంటారు? ఇప్పుడు నువ్వు ఒకవేళ టీచర్ అయితే ఏం చేస్తావు, నువ్వే ఒకవేళ తండ్రి అయితే ఏం చేస్తావు అంటే డిఫరెంట్ ఆన్సర్స్ ఉంటాయి అన్నట్టు. అందరూ ఒకటే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, రకరకాలుగా చెప్పచ్చు. చెప్పండి. చేయగానే ఏంటంటారు, రాగానే అబ్బా ఈ పని అయిపోయింది అంటే అయిపోయిన తర్వాత ఇంకోటి ఆ స్ఫూర్తితో ఏం చేయాలా, కొద్దిగా కష్టమైన దాన్ని చేయాలి. కష్టమైన దాన్ని ఈజీ ఉన్నదాన్ని చేసేసి నువ్వు అక్కడే ఉన్నావు అనుకో, నువ్వు మన జీవితంలో ఎక్కువ ఎదగలేవుగా. అది చిన్న పని ఎవడైనా చేస్తాడు, నువ్వు చేసినావు. ఆ చేసిన తర్వాత అదే స్ఫూర్తితో ఇంకో నువ్వు పని చేసినావు, కష్టమైన పని. అప్పుడు ఏమవుతుంది, కష్టమైన పని చేసి దాంట్లో కూడా నువ్వు విజయం సాధించినావు అనుకో, అప్పుడు నువ్వు విజేత అంటాడు, విజేత. ఇక కష్టమైనగా అయిన తర్వాత విజేతగా అయినప్పుడు మంచి ఒక పెద్దగా బంగ్లా పెట్టుకోవాలి, 10 ఎకరాల పొలం ఉన్నది, అప్పుడు ఇంకా నువ్వు అదే స్ఫూర్తితో ఇంకా నేను ఎదగాలనే కోరికలో ఉన్నానుకోండి, అతి కష్టమైన పని చేసావు అనుకో, దాంట్లో కూడా నువ్వు అందరు ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి నీలో వచ్చింది. అంటే నువ్వు ఒక చరిత్ర సృష్టించిన వాడి అవుతావు. చరిత్ర సృష్టించాలి అంటే అతి కష్టం మీద పనులు, అతి కష్టమైన పనులు ఎవడైతే చేస్తారో వాడి చరిత్ర సృష్టించాలన్నా, విజేతగా నిలబడాలన్నా, పరాజితుడిగా అంటే మామూలుగా ఉండాలన్నా. మన జీవితం లోపల మూడు ఉంటాయి. నువ్వు ఏదనుకోవాలి, ఏదనుకుంటావు మనం, నువ్వు ఏదనుకుంటావు, నువ్వు సరే బియ్యం అల్లుడి కలగా ఉప్పు అలవాటు అయిపోయింది. నువ్వు చూడు ఆ పిల్ల చరిత్ర సృష్టిస్తాడు, నువ్వమ్మా విజేతగా నిలబడతావా, చరిత్ర సృష్టిస్తావా, లేదు మామూలుగా పరాజితులు అంటే ఇక ఏదో ఉన్న దాంట్లో అట్లా విజేతగా నిలబడతావు. అందుకే నువ్వు చూస్తే చరిత్ర దేంట్లో ఇంకొకటి అనుకుంటాం కదా మనం, దేంట్లో ఒకటి అంతే, దాని గురించి అవసరం లేదు. దేంట్లో నువ్వు ఏదనుకుంటా చెప్పు, నువ్వు ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. రైట్, వెరీ గుడ్. నువ్వు విజేత, అవునమ్మా విజేత. చరిత్ర, వెరీ గుడ్. చరిత్ర సృష్టించాలి విజేతగా. అనురా చరిత్ర అంటే ఏంద్రా?